వాటర్ ఫాల్ పోవాలనుకున్నప్పుడు కొండపల్లికి పోయే దారిలో ఇది కింది నుంచి వస్తుంది కాబట్టి సో మనకు గుర్తు ఈ తొర్ర ఉండే చెట్టు. ఈ తొర్ర ఉండే చెట్టు నుంచి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, మీరు నాతో కూడా రండి. సో ఇది మనం ఇప్పుడు వాటర్ ఫాల్కి పోతున్నాము. ఈ వాటర్ ఫాల్ చాలా చాలా జాగ్రత్తగా చూడండి. మన స్టార్టింగ్లోనే వాటర్ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, సో కొంచెం ఇరుగ్గా ఉంటుంది, కొంచెం చూసుకొని రండి. ఎందుకంటే లోపలికి వచ్చేటప్పుడు చాలా పురుగులు పాములు ఉంటాయి. సో కింద పక్కన ఏం జరుగుతుందో ఫస్ట్ చూసుకోండి. చూసుకోకుండా వెళ్ళారంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సింది వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత ఇరుగ్గుగా రోడ్డు, అంటే ఈ చెట్ల మధ్యలో మనం పోవాలి. ఇప్పుడు అంటే వాటర్ ఫాల్ పోవాలంటే ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది ఏ ప్లేస్లో అయినా సరే. సో నిదానంగా రండి, నిదానంగా చూడండి గాయ్స్. సో ఇప్పుడు మనకి ఎలా పోవాలనో తెలియదు. సో దీంట్లో ఒక రూట్ ఎంచుకోవాలా, ఇదర్ లెఫ్ట్ ఇదర్ రైట్. సో మనం ఏది ఎంచుకుని ఏముందో చెక్ చేస్తాం. ఈ వాటర్ అంటే ఇక్కడ మెయిన్ వాటర్ ఫాల్ ఉందా లేదంటే యాక్చువల్లీ ఇప్పుడు కొంతమంది అక్కడ బైక్స్ చూశాను నేను. ఆ బైక్స్ చూసిన వాళ్ళన్నీ ఇట్టే పోయినాయని నేను అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ఇలా పోయేసి మొత్తం వెరిఫై చేస్తాం, అంటే వాటర్ ఫాల్ ఉందా లేదా, లేదంటే వీళ్ళు జస్ట్ కావాల్సిన జనాల్ని ఇలా పంపిస్తున్నారా అని తెలుసుకోవడం ఇప్పుడు మెయిన్ మన ఎజెండా. సో డిఫరెంట్ వేస్ ఉన్నాయి ఇక్కడ. సో చూసుకోరండి జాగ్రత్తలు బాగా. సో ఇలా ఎంతవరకు పోతాము, మనకు అసలు వాటర్ ఫాల్ కనిపిస్తుందా లేదా అనేది కూడా చాలా చూసుకుంటూ పోవాలి. ఏంటంటే చాలా వరకు ఇంకా ఇరుగ్గా ఉంది, అంటే మనకు అంతా తగలుతా. అంటే లేడీస్ అయితే చాలా జాగ్రత్తగా రావాలి, ఎందుకంటే వాళ్ళు పట్టుకుంటారు కదా. ఏంటంటే వాళ్ళకి అటు పోతాయి ఇదిగా ఉంటుంది. చూసుకుంటూ ఆల్మోస్ట్ నాకు పోయిన సైడ్దే అనిపిస్తుంది. ఇంకా అదే అనుకుంటున్నా నేను. ఎలా పోవాలనేది అసలు ఏం అర్థం కావట్లేదు. మనసు కూడా కనపడట్లేదు. చూద్దాం. అక్కడ రైట్ అనుకుంటా, అక్కడ రైట్. మనం రాంగ్ ప్లేస్కి వచ్చాం. సో ఇంకొక రూట్ ఉంది అక్కడే. సో అక్కడ నుంచి ఆ రూట్ వెళ్ళిపోదాం. అదే ఇప్పుడు ఇలా పోదాము. అంటే మనకి ఇప్పుడు వాటర్ ఫాల్ వస్తుందో లేదో ఫైండ్ అవుట్ చేయాలి. దగ్గరికి వెళ్తే ఎలా వాటర్ ఫాల్ ఫైండ్ అవుట్ చేస్తుంది, మనం కూడా ఇప్పుడు అలానే ఫైండ్ అవుట్ చేయాలి వాటర్ ఫాల్. అంటే ఇప్పుడు చాలామంది అన్నారు ఇక్కడ, అంటే ఈ వాటర్ ఫాల్ పోవడం అంటే చాలా ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా రూట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరే ఎందుకు చూసారు, నేను ఇప్పుడు 2 రూట్స్లో పోయాను. అటు సైడ్ పోయాను. సో అటు సైడ్ పోయినప్పుడు ఏంటంటే నాకు వాటర్ ఫాల్ చెప్పడం వినిపిస్తుంది, కానీ అంటే పోయిన జనాలు ఎక్కడో నాకు కనిపించట్లేదు. ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ ఆల్మోస్ట్ పోయినట్టుగానే అనిపిస్తుంది, బట్ ఎలా పోయారు అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. రూట్ అయితే చాలా ఇదిగా ఉంది. సో ఏంటి ఇలానే పోయారా, ఏంటి వేరే రూట్లో ఏమైనా పోయారా అనేది నాకు అర్థం కావట్లేదు. పోతామా లేదా అనేది ఒక మెయిన్ క్వశ్చన్ మార్క్ అయితే. అంటే ఇప్పుడు మనం చేరుకున్నామంటే పర్వాలేదు, చేరుకోలేదంటే మనం ఇంకొక వేని ఎంచుకోవాల్సింది వస్తుంది. సో చూద్దాం. సో మనం ఎంతవరకు ఫైండ్ చేయగలము లేదా. వాళ్ళతో వచ్చేది ఉంటే బెటర్, వాళ్ళతో వస్తే బెటర్. నాకైతే ఇంకో రూట్ అనిపిస్తుంది. చలో అలాగే నాకైతే సౌండ్ అయితే ఇక్కడి నుంచి వస్తుంది. సో మనం ఇలా పోదాం. వాటర్ సౌండ్ వస్తుంది కదా, అంటే మీకు వినిపిస్తుంది వాటర్ సౌండ్. ఆ వాటర్ సౌండ్ బట్టే మనం పోవాలి. గైస్ చూడండి, ఇప్పుడు నేను చాలా నిదానంగా పోతాను, మీరు చాలా నిదానంగా రండి. ఎందుకంటే ఇక్కడ రాళ్ళు ఉంటాయి, జారు పడ్డారంటే చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ ఫేస్ చేయాల్సి దెబ్బలు తగలకూడదు. ఎంతసేపు అయినా మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా పోవాలి. చూడండి నిదానంగా రండి. చూడండి రోడ్డు ఎలా ఉంది. రోడ్డు కాదు, జస్ట్ వాటర్ పడినప్పుడు ఒక వే ఏర్పడుతుంది కదా, ఆ వేనే ఇది. సో ఇప్పుడు మనం నిదానంగా పోయేసి వాటర్ పడుతుంది. దగ్గరలో నాకు వాటర్ శబ్దం అయితే చాలా బాగా వినిపిస్తున్నాయి.
అంటే మనం చాలా దగ్గరలోనే ఉన్నాం. సో ఇక్కడ నుంచి కొంచెం ఒక 100 meters అలా బాగాలేదు. సో రిమైనింగ్ అంతా బాగుంది. సో పైన నుంచి వస్తుంది, కింద నుంచి వస్తుంది. సో మనం పైకి పోదాం. అంటే పైన బాగా ఉంటుంది కదా, ఎప్పుడైనా వాటర్ ఫాల్ ఇలా పడుతుంది కాబట్టి పైన ఎప్పుడు బాగుంటుంది. సో ఇప్పుడు పైకి చెక్ చేద్దాం, బాగుంది బాగలేదు. సో నిదానంగా ఉంది. బాగు. సో ఆల్మోస్ట్ మనము వాటర్ ఫాల్కి చెరువులో వచ్చేసాము. సో ఇక్కడ చూడండి, ఇలా పోదాం. సో ఇది వాటర్ ఫాల్. వావ్ 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 వావ్. సో నిదానంగా రండి. కొండపల్లికి సంబంధించిన వాటర్ ఫాల్ చూడండి. ఏం చేస్తారు మా సాఫ్ట్వేర్ ఇదే చేసేదయ్యా. వీకెండ్లో ఎంజాయ్ చేయడమే మాకు బాగా తెలిసింది. వావ్, జలపాతం చాలా అంటే చాలా బాగుంది. అంటే ఆ ఫ్లోటింగ్ ఉంటే మనకి ఎంతైనా ఇదిగా ఉంటుంది, కానీ ఫ్లోటింగ్ లేకపోతే నచ్చదు. చూడండి, మీకు ఇలా పైన చూపిస్తాను. ఆల్మోస్ట్ నేను చాలా లోపల ఉన్నాను, కొండ లోపల. చూడండి ఇక్కడ ఇరకపోయింది. నేను కొన్ని చోట్ల అయితే క్రాబ్స్ అవి కూడా చూశాను ఇక్కడ. సో వావ్, మనం కొంచెం పైకి పోయేసి అక్కడ చూద్దాం సరే ఏముందో అక్కడ. సో జాగ్రత్తగా రండి, ఎందుకంటే కింద పడ్డాము అంటే నల్లి పొక్క కాదు, ఏ పొక్క మళ్ళీ రాడ్లు పొక్కలు వేసుకోవాలి మనం అంతే. ఎందుకంటే మనకు చూడండి వావ్. సో మనం ఇలా పోవడం కన్నా ఇలా పోవడం బెటర్. కొండ ఎక్కడం అంటే కొంచెం పైకి పోతే బాగా కనిపిస్తుంది అంటారు కదా. అంటే మన కాలికి గ్రిప్ దొరకాలి మెయిన్. అంటే ఎలా పడితే అలా పోకూడదు, కాలికి గ్రిప్ దొరికే విధంలో పోతే బాగుంటుంది. చలో ఈ సైడే పోదాం. వావ్ గైస్, చాలా బాగుంది. నేను ఇంటర్మీడియట్లో అనుకుంటా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి ఒక 1.5 kilometer ఉంటుంది. ఆ కొండకు పోయా. ఆ కొండ అయితే సేమ్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ మేము ఒక వాటర్ ఫాల్ పోయాం, ఆల్మోస్ట్ 2012లో అలా పోయాము. సో ఇప్పటికీ అది మెమరబుల్. ఎందుకంటే మేము నలుగురం ఫ్రెండ్స్ పోయినాము అప్పట్లో. అదొకటి చిల్లు అనిపించేది మాకు. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ బిజీ పీపుల్ కదా, ఎవరెవరికి దొరకరు. గసపెట్టేస్తుంది గైస్, మామూలుగా గసపెట్టట్లేదు. ఎందుకంటే మనం చేసేది కూర్చొని చేసే వర్క్ కాబట్టి. గైస్ చూడండి, ఇది ఇప్పుడు మనం బేర్గిల్ అడ్వెంచర్ చేసినప్పుడు మనం ఇక్కడి నుంచి అక్కడ దూకాలి. గైస్ నేను దూకుతున్నాను, దూకేసా. వావ్, ఇక్కడ మీరు చూసారు కదా ఎంత బాగుందో చూడండి. గైస్ సూపర్ ఉంది ఏరియా. వావ్, వాటర్ ఫాల్ మూడలు చూడండి గైస్, అలా అలా పేరుకుపోయాయి. నాకైతే ఇప్పుడు అక్కడ పోయేసి చిల్లు అవ్వాలని, కానీ అది చాలా లోయలో ఉంది గైస్. నేను పడిపోయానంటే అంతే. Thank you so much for your